హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కూర అండి. కొత్తగా వంట చేసేవారు కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఈ కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసము ఒక బౌల్లో చికెన్ తీసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టింది. అలానే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారము, అలానే అర చెంచాడు పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. 4-5 ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ అయిపోతుంది. సో మీరు చూసి వేసుకోండి. 4-5 సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ కట్ చేసుకొని రసం పిండుకోవాలండి. తర్వాత కసూరి మెతి వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత అలానే నేను కొంచెం కలర్ కోసమని కొంచెం కారం వేసుకుంటున్నాను. మీరైతే రుచికి సరిపడినంత వేసుకోండి కారము. ఇప్పుడు అంతా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు అరకప్పు నూనె వేసుకోవాలండి. 5-6 స్పూన్ల నూనె అయితే సరిపోతుందండి. అలానే ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొగ్గ, అలానే 3 లవంగాలు వేసుకోవాలండి. తర్వాత అనాస పువ్వు ఒకటి వేసుకోవాలండి. అలానే 2 యాలకులు వేసుకోవాలి. తర్వాత 2 దాల్చిన చెక్కలు ముక్కలు వేసుకోవాలి. అలానే ఇవి కొంచెం వేగాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఒక 3-4 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలండి. బాగా వేగనివ్వాలి. అలానే ఇవి బాగా వేగాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకొని దాంట్లో ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత అనేది పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టి తీసి ఇప్పుడు మళ్ళీ కొంచెం మెల్లగా తిప్పాలి. మంచిగా కలుపుకోవాలండి. ముక్కలు అనేవి లేకపోతే చిదిరైపోతాయండి ముక్కలు. ఇప్పుడు కొంచెం ఉడికింది కదండి. ఇప్పుడు మనము ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు బాగా ఉడికించుకున్నాక చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు వరకు ఉడికించుకుంటే మన చికెన్ కూర రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కూర రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్స్లో మీ రిజల్ట్స్ని తెలపండి. ఎలా వచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.